ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తారు కదా, ముస్లిం రిజర్వేషన్లు బరాబర్ ఎత్తేస్తామంటారు స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి గారు కూడా అంటున్నారు కదా, ఎందుకంటే బీసీలకు అన్యాయం జరుగుతుంది రిజర్వేషన్ల వల్ల అంటారు. ఎస్, ఇప్పుడు ఇక్కడికే వస్తున్నా. నేను ఏమంటున్నానంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇంతకుముందు కూడా నేను ప్రెస్ మీట్ చేసిన. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% ఉన్నాయి, బీసీ రిజర్వేషన్లు 27% ఉన్నాయి. ఉదాహరణకు నేను ఏం చెప్పినా, నీట్ అప్లికేషన్స్ మొన్న నీట్ ఎగ్జామ్ రాస్తారు, మనం మెడికల్ ఎగ్జామ్ రాస్తారు, 1,00,000 సీట్ల పైచిలకు సీట్లు ఉంటాయి. దానికి మొత్తం 24 లక్షల మంది అప్లై చేసుకున్నారు విద్యార్థులు. ఆ 24 లక్షల 10,53,43,000 విద్యార్థులేమో బీసీలు, ఓబీసీలు. అదే ఈడబ్ల్యూఎస్లో 1.8 lakhs అప్లై చేసుకున్నారు. ఈడబ్ల్యూఎస్లకు 10% రిజర్వేషన్లు ఉన్నాయి. 10% రిజర్వేషన్లకు 1.8 అప్లై చేసుకున్నారు. అక్కడ 27% రిజర్వేషన్లు గమనించాలి. దానికి మాత్రం 10,53,000 మంది అప్లై చేసుకున్నారు. 10,43,050. అంటే దీన్ని చూడండి కాంపిటీషన్. అంటే అక్కడ జనాభా ఎక్కువ ఉంది కదా, కానీ జనాభా ఎక్కువ ఉంది కానీ 27% రిజర్వేషన్ ఉంది. ఇక్కడ జనాభా తక్కువ ఉంది, 10% రిజర్వేషన్ ఉంది. అక్కడ జనాభా ఎక్కువ ఉంది, రిజర్వేషన్ తక్కువనే కాబట్టి ఆ రిజర్వేషన్లు పెంచమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటుంది. తప్ప అందుకే క్యాస్ట్ సెన్సస్ చేయమంటుంది, కులగణన చేయమని ఎందుకు అంటున్నది? అంతేనా కాదు? మరి వరకు పెంచాలి కదా, బీసీలకు రిజర్వేషన్లు పెంచితేనే ఆ జనాభాకు తగ్గట్టు రిజర్వేషన్ పెంచమని కాంగ్రెస్ పార్టీ అంటుంది. వీళ్ళు పెంచా అంటారు కదా. పోయి హైకోర్టులో క్యాస్ట్ సెన్సస్ ఈ బీహార్ ప్రభుత్వం చేస్తే ఆ క్యాస్ట్ సెన్సస్ చేపట్టదని చెప్పేసి ఇదే ఆర్ఎస్ఎస్, ఇదే బీజేపీకి సంబంధించిన మనుషులు పోయి హైకోర్టులో రిట్ పిటిషన్ ఇచ్చారు కులకులం చేద్దాం. అప్పుడు హైకోర్టు నుంచి మన సుప్రీంకోర్టులో పడి హైకోర్టు రిజెక్ట్ చేసి సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా, లెట్ దెమ్ డూ ఇట్, లెట్ ద స్టేట్ డూ ఇట్ అని చెప్పింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది రిజర్వేషన్లకు వ్యతిరేకం అని చెప్పేసి. వీళ్ళు వస్తే రిజర్వేషన్లు ఉండే, మన ఉండే, ఇంకేముండదు. బీసీ ఎస్సీ ఎస్టీలు రోడ్డు మీద ఇంకా అదే మరి కాంగ్రెస్ పార్టీ అదే అంటుంది, రాహుల్ గాంధీ అదే అంటున్నాడు. సో పోనీ మీరు అధికారంలోకి వస్తున్నా ఇప్పుడు ఇచ్చినటువంటి ఏ మేనిఫెస్టోలో ఉన్నటువంటి కావచ్చు, పాంచనాయకు సంబంధించిన హామీలు కావచ్చు, ఇవన్నీ పూర్తి స్థాయిలో అమలు చేస్తారు. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో 6 గ్యారెంటీలు అన్నారు, 13 హామీలు అన్నారు. ఇవి పూర్తి స్థాయిలో అమలు కాలేవన్నటువంటి ప్రచారం ప్రతిపక్షాలు చేస్తున్నాయి. సో రేపు భవిష్యత్తులో మీరు కేంద్రంలో అధికారంలోకి వస్తే అమలు చేయగలుగుతారా? ఒకటండి, ఎంత దుష్ప్రచారం చేస్తున్నాం. ఎన్ని రోజులే ప్రభుత్వం ఏర్పాటయ్యి మేబీ ఒక 4 months అవుతుందో, హార్డ్లీ 4 months అవుతుంది. డిసెంబర్ అనుకున్నాం, ఏప్రిల్ కంప్లీట్ చేసుకుంటే 4-5 నెలలు అనుకో. ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికే మాకు 1 నెల పట్టిందా? మంత్రులని అన్నీ సెటిల్ కావడానికి, రీషఫ్లింగ్ ఆఫ్ సెక్రటరీస్ ఇవన్నీ చేసుకోవడం 30 రోజులు పట్టింది. 30 రోజులు పట్టిన తర్వాత ఇంక మిగిలిన 40 రోజులు, 70 రోజులకి కోడ్ వచ్చింది. 40 రోజుల్లో ఏం ఇంప్లిమెంట్ చేస్తాం? అన్నీ చేయగలుగుతాం. ఏ ప్రభుత్వం అయినా కానీ ఎవరైనా చేయగలిగినా. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఇట్లా జరిగిందా? 40 రోజుల్లో ఎడికలు చేస్తాం. 40 రోజుల్లో మేము ఇచ్చిన హామీలు ఏంటిది? 200 యూనిట్లు ఇచ్చేసినాం, ఫ్రీ ఇస్తానన్నాం, బస్సు ఫ్రీ చేసినాం, ఇంకా చాలా హామీలు నెరవేర్చినాం. మనం నెరవేర్చింది ఏంటిది? రైతు రుణమాఫీ చేద్దామని అనుకుంటుంది ప్రభుత్వం. కానీ ఆయన తీసుకుపోయి ఎన్ని కుప్పలు చూసిన, అప్పుల కుప్పలు ఎట్లున్నాయి దాన్ని చూడడానికే పడుతుంది కదా. అసలు ఏం చేసింది పోయినసారి పోయిన ప్రభుత్వం ఏం చేసింది, ఏం అప్పులు, అసలు ఆదాయం ఎంత వస్తుంది, కొద్దిగా లెక్క చూసుకోవాలి కదా. దానికోసం టైం పడుతుంది కదా. అందుకే August 15 లోపల చేస్తానంటున్నాడు, ప్రామిస్ కూడా చేసిండు. ఎవరు? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చెప్పిన 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాం. ఇంకా మిగతా ఉన్నాయి అన్నీ ఒకటి ఇంప్లిమెంట్ అయితే ఒకటేసారి బంగారం ఇస్తాం, తులం బంగారం ఇస్తాం, తప్పకుండా ఇస్తాం. నువ్వు షాదీ ముబారక్ ఇదే కళ్యాణ లక్ష్మి ఏడాది ఉంటుండే పెండింగ్ అప్లికేషన్. ఇప్పటికున్న అప్లికేషన్స్, ఆయన ఇచ్చిన అప్లికేషన్లు 1.5 ఏడాది అవుతుంది, ఇప్పటివరకు ఇయ్యలే. ఆరోగ్యశ్రీ నువ్వు ఇయ్యలేవు, ఆ బకాయిలు అట్లనే ఉండిపోయినాయి. మొన్న చేనేత కార్మికుల బకాయిలు 350 కోట్లు ఉంటే మేమే తీర్పాల్సి వచ్చింది. ఇక్కడ సిరిసిల్ల బతుకమ్మ చీరలకు 350 కోట్లు బకాయిలు అట్లనే ఉన్నాయి. మొన్న చేనేత కార్మికులకు అవి ఇచ్చేసినాం, ఒక 100 కోట్ల దాకా రిలీజ్ చేసినాం. ఇట్లా ఒకటి అయితే కానీ ఒక రోజులో మొత్తం అయిపోతాయా? కానీ ఎందుకు మరి ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ వాళ్ళు హరీష్ రావు అయితే రాజీనామాకు సిద్ధమవుతూ రాజీనామా లేఖ తీసుకొని కూడా వచ్చారు. మరి ఎందుకు సవాళ్ళను స్వీకరించలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ? ఆయనకో సిగ్గు లేదు హరీష్ రావుకి, సిగ్గు మానం ఏమీ లేదు హరీష్ రావుకి. 10 ఏళ్ళ పాలన చేసినావు, నీ మెదడు ఏడవున్నది, ఇంకా ముఖాలు ఉన్నదంటే ఎత్తుకెత్తు వెరిగినావు కానీ సిగ్గులేదా నీకు? నేను నిజంగా చాలా కోపం వస్తుంది హరీష్ పైన. నీకు తెలియదా పాలన ఎట్లుంటుందో, ఎంత టైం పడుతుందో, ఇంప్లిమెంట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? మీరు ఏం చేసి నిరుద్యోగ భృతి ఇచ్చిండ్రా, 3 ఎకరాల భూమి ఇచ్చిండ్రా, డబుల్ బెడ్రూమ్లో ఇల్లు ఎంతమంది కట్టించిండ్రు? ఇవన్నీ ఎన్ని హామీలు నువ్వు ఇచ్చిన హామీలు. ఇంకా అది పోని దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను, అది పక్కకు పెడదాం. కానీ ఏం చేసినావు? కేజీటీ పీజీ అన్నావు, అసలు ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయలేవు. ప్రతి బడ్జెట్లో సిగ్గుంటే హరీష్ రావు చెప్పాలి. హరీష్ రావు ఆర్థిక మంత్రి కదా, ప్రతి బడ్జెట్లో హౌసింగ్ అని చెప్పేసి హౌసింగ్ కోసం అని 10-12 వేల కోట్లు పెడతారు. 17,000 దళిత బంధు 17,000 కోట్ల రూపాయలు పెట్టిండ్రు ఒకసారి. మరి డబుల్ బెడ్రూమ్లో 12,000 కోట్లు, 17,000 కోట్ల రుణమాఫీకి 6,000 కోట్ల రూపాయలు ప్రతి బడ్జెట్లో పెట్టిండ్రు. ఒక్క బడ్జెట్లో కూడా మరి అప్రూవ్ చేయాలి అంటే ప్రతి బడ్జెట్లో 6,000 కోట్లు పెట్టిన రుణమాఫీ చేస్తాం రైతులకు అని చెప్పి. మరి డబ్బు ఎటుపోయింది? మరి ఎందుకు చేయలేవు? సిగ్గులేదా? ఇవన్నీ తీస్తే
ఆర్థిక మంత్రి నువ్వు ఇక్కడికి బహిరంగ చర్చకు సిద్ధం ఎక్కడికని రా నువ్వు, ఇక్కడికి పోదాం ఈడ మన అమరవీర స్థూపం దగ్గరకు వస్తావు హరీష్, నేనే వస్తా కాంగ్రెస్ పార్టీ తరపున, నువ్వు రా, నీ లెక్కలు తీసుకురా, నా దగ్గర మొత్తం లెక్కలు ఉన్నాయి, నీ బడ్జెట్ లెక్కలు ఉన్నాయి, నువ్వు ఏ ఇయర్ ఎంత బడ్జెట్ పెట్టినావు, దేనికి ఎంత అలవాటు చేసినావు, ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి. సిగ్గు లేకుండా మాట్లాడితే చెప్పులతో కొడతారు ప్రజలు. ఇంకోసారి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొడతారు ఉరికిసుకుంటా. అసెంబ్లీలో కూడా అడుగు పెట్టావు బిడ్డ, ఆర్థిక మంత్రిగా పనిచేసిన సిగ్గు లేకుండా అవన్నీ బడ్జెట్లో పెట్టి ఏ రోజు అన్న ప్రజల్ని మోసం చేసినా ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడతావు నువ్వు. నమ్మకం ఉందా కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీకి ఈ జరగబోయే సెక్షన్లో ఏమైనా వస్తున్నట్టు నమ్మకం ఉందా ఆఫ్టర్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత? వస్తే బట్టలు ఇప్పుతాం కదా, ఇవన్నీ ఇప్పుతాం. నువ్వు 10 ఏళ్ళలో నువ్వు చేసినాయి, నీ ఆర్థిక వ్యవస్థను ఎట్లా అతలకుతలని చేసినావు, అవినీతి, కాళేశ్వరం అన్నీ ఇప్పుతాం. నువ్వు బడ్జెట్లో ఏ విధంగా మోసం చేసినావు ప్రజల్ని. ప్రతి ఇయర్ నువ్వు 6,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తాను, ప్రతి సంవత్సరం 12,000 కోట్ల రూపాయల హౌసింగ్కి డబుల్ బెడ్రూమ్ ఇంటికి కట్టిస్తాను, 17,000 కోట్ల రూపాయలు దళిత బంధాన్ని పెట్టినావు. ఇట్లా చెప్పుకున్నావు. బీసీ కార్పొరేషన్కి 1,000-2,000 కోట్ల రూపాయలు పెడతావు. అవన్నీ పెట్టి బడ్జెట్ ఇంత పెద్ద తయారు చేసి బడ్జెట్లో చూపెట్టి ప్రజల్ని మోసం చేసినావు. 5 ఏళ్ళు ఈ 10 ఏళ్ళు ఇట్లా మోసం చేసినావు. ప్రతి బడ్జెట్లోకి వెళ్ళి లెక్కలు తిత్తాం. సిగ్గు లేకుండా మాట్లాడతారు, ఇంకా చెప్పులతో కొడతారు. ఇంక ఇట్లా మాట్లాడితే ప్రజల్ని మోసం చేసింది సరిపోదా? ఇంకా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది ఇంకా సరిపోలే, ఇంకొచ్చి మాట్లాడతారు సిగ్గు లేకుండా. వస్తే ఇప్పుడు ఏర్పడుతుంది అసెంబ్లీలో ఏం చేస్తారో చూద్దాం కదా. వాళ్ళ బండారం బయట పెడతారు మొత్తం.